ప్రకృతిని పూజించే ఆదివాసీలు సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు అధిక ప్రాధాన్యమిస్తారు. పుష్యమాసం సందర్భంగా తమ ఆది దైవాలను నియమనిష్టలతో ఉంటూ భక్తి శ్రద్ధలతో కొలుస్తూ మొక్కులు తీర్చుకుంటారు. ఇందులో భాగంగానే ఓ మహిళ 2 కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు చెల్లించుకుంది. అదేంటి నూనె తాగి మొక్కు చెల్లించడం ఏంటని అనుకుంటున్నారా? అవును, నిజమే. మరి ఆ ఆచారం ఎక్కడో ఈ స్టోరీలో చూసేయండి. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో కామ్దేవ్ జాతర ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి సందర్భంగా తొడుసం వంశస్థులు పూజలు చేసి డోలు వాయిద్యాల మధ్య పూజలు ప్రారంభించారు. ఈ పూజలో తొడుసం వంశానికి చెందిన ఓ ఆడపడుచు 3 ఏళ్ల పాటు ఒకరు 2 కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. అందుకోసం తొడుసం వంశంలోని ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛమైన నువ్వుల నూనెను సేకరిస్తారు. దేవుని సన్నిధిలో ఉంచి ఆపై తొడుసం వంశం ఆడపడుచు ఆ నువ్వుల నూనెను తాగి తమ మొక్కును చెల్లిస్తుంది. ఇలా చేయడం వల్ల ప్రపంచ శాంతి నెలకొంటుందని, అన్ని విధాలుగా బాగుంటుందని, కుటుంబంలోనూ అందరికీ మంచి జరుగుతుందని తొడుసం వంశస్థులు నమ్మకం. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని తొడుసం వంశీయులు తమ ఆరాధ్య దైవమైన కామ్దేవ్ను సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహించారు. ప్రతి ఏటా పుష్యమాస పౌర్ణమి రోజున తొడుసం వంశం ఆడపడుచు నువ్వుల నూనె తాగి మొక్కు చెల్లించడం ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. పూర్వం పెద్దల కాలం నుండి ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. 3 ఏళ్ల పాటు ఓ వంశ ఆడపడుచు నువ్వుల నూనె తాగి మొక్కు చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా జీవితి మండలానికి చెందిన మిశ్రం నాగుబాయి 3వసారి 2 కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు చెల్లించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి మరియు మహారాష్ట్ర ఎమ్మెల్యే తొడుసం రాజు కామ్దేవ్ దేవతకు సాంప్రదాయబద్ధంగా పూజ నిర్వహించారు. మహారాష్ట్రలో చంద్రపూర్ జిల్లా గిరిజన శాఖ చైర్మన్ मावर मड़वी राजू भीमराव पटेल तो मावर तादो तुळसी किशोरमंत भारत के स्वतः समंदिरे उपस्थित आसी मेधावी वर्गम गिरे मा बालासाहेब गिरमंतोर मेधावी वर्गम आणि 5 मिनट के लिए आ दो साहब का बात తొడుసం వంశస్థుల ఆరాధ్య దైవమైన కామ్దేవునికి ఏటా పుష్య పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. దేవునికి నైవేద్యం పెట్టేందుకు 1 రోజుల ముందే ఆదివాసీలు ఇంట్లో గానుగులతో నువ్వుల నూనెను తయారు చేస్తారు. అలా తయారు చేసిన నువ్వుల నూనెను దేవునికి నైవేద్యంగా సమర్పించేందుకు తీసుకొస్తారు. అలా ప్రతి ఇంటి నుంచి తీసుకొచ్చిన నువ్వుల నూనెను తొడుసం వంశానికి చెందిన ఆడపడుచు తాగి మొక్కు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ తర్వాత వారం రోజుల పాటు ఇక్కడ జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతరకు తెలంగాణ ప్రాంతం నుండే కాకుండా మహారాష్ట్ర నుంచి సైతం తొడుసం వంశీయులు ఇతరులు తరలివస్తారు. నేటి నుంచి ఇక వారం రోజుల పాటు జాతర సందడి వాతావరణం కొనసాగనుంది. వంశులందరూ కూడా ఈ పుష్యమాసంలోనే ఇక్కడ పెద్ద దేవుడు ఇక్కడ బేటీ కోరి వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ కలిపి జరుగుతుంది. అటు జంగుబాయి క్షేత్రంలో కానీ నిన్ననే జంగుబాయి జాతర కావడం జరిగింది. మరి ఈరోజు మనకు ఈ కామ్దేవ్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా మీరు చూస్తున్నారు అందరూ కూడా
దేవుళ్ళ దగ్గర వస్తారు, మొక్కులు తీర్చుకుంటారు, వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒకటి మనకు పూర్వీతంగా పరంగా ఫస్ట్ నుంచే ఇక్కడ మన ఒక సాంప్రదాయ పరంగా ముందు నుంచి కూడా ఇక్కడ మా ఆదివాసీ సాంప్రదాయాలకి ఇక్కడ ఒక నూనె తాగడం అనేది ఎక్కడ లేదు, మన కమ్దేవుని దగ్గరే ఉంటుంది. ఆ దేవుని కూడా ఏం సమర్పిస్తారంటే నూనె సమర్పిస్తారు. ఆ నూనె కూడా ఏంటంటే నువ్వుల నూనె గానుగతోని తీసి దానికి పవిత్రంగా తీసుకొచ్చేసి దేవునికి సమర్పించిన తర్వాత ఆ కిలో నూనె ఎవరైతే తొడసం వంశంలో ఆడపడుచు ఉంటారో ఆడపడుచు తాగడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా తొడసం వంశుల వల్ల ఆడపడుచు ఇంటి ఆడబిడ్డ ఆ కిలో నూనె కూడా పూర్తిగా తాగడం జరుగుతుంది. నిజంగా అసలు చరిత్రలో ఎక్కడ కూడా ఏ దేవస్థానాలు కూడా లేదు. ఇక్కడ మనకు మా ఆచారపరంగా మాకు వస్తున్నవంటి మా ఆదివాసీ సాంప్రదాయ పరంగా ఇక్కడ జరుగుతున్నవంటి మన ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు పెద్ద మనుషులు ఆ రోజు ఏదైతే మాకు ఇక్కడ దేవుడు స్థాపించినప్పటి నుంచి కూడా అదే ఆచారం ఇక్కడ నడుస్తుంది. కాబట్టి ఇదొకటి చాలా ఇక్కడ లేని ఈ ఆచారం ఇక్కడనే ఉంది మన కమ్దేవ్ దగ్గర నానూరు మండల్లో. ఇది ప్రతి సంవత్సరం కూడా మరి మేము కూడా ఇక్కడ నేను గతంలో ఎమ్మెల్యే తొడసం వంశస్థుల పుణ్యక్షేత్రం శ్రీ 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 కమ్దేవ్ దేవస్థానం యందు పుష్యమాసం పూర్ణిమ రోజున మహాపూజ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ పూజ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి తొడసం వంశస్థులతో పాటు వేలాది భక్తులు వచ్చి ఈ పూజ కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క కోరికలను మొక్కి వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా తరతరాలుగా వస్తున్న మా తొడసం ఆడపడుచు మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా జీవితి తాలూకా కొద్దపూర్ గ్రామానికి చెందిన మిశ్రం నాగుబాయి బాయిపప్ చందు మూడవసారి నువ్వుల నూనె దగ్గర 3 కిలోలుగా తాగడం జరిగింది. తన యొక్క 3వ సంవత్సరం తాగి తన యొక్క మొక్కును చెల్లించి సుఖ సంతోషంతో మన వంశము కుల పెద్దల వంశంలో మరియు పాడి పంటలు చక్కగా పండాలని కోరుకుంటూ తన యొక్క మొక్కును చెల్లించడం జరిగింది. ఈ సంవత్సరం కట్టడ వంశానికి చెందిన ఆడపడుచు తాగింది. వచ్చే సంవత్సరము పటేల్ వంశానికి చెందిన కొత్త ఆమె నువ్వుల నూనె తాగడానికి మేము తయారు చేస్తాం. ఈ సందర్భంలో కమ్దేవుని దేవస్థానంలో అనేక ఇబ్బందులతో భక్తులు చాలా నీటి సౌకర్యం లేక మరియు స్త్రీలకు స్నాన గదులు లేక దీనిపై అధికారులు మరియు రాజకీయ నాయకులు ఆదివాసుల దేవతలపై దృష్టి పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలని మేము కోరుతున్నాం.